అనగనగా గోపాలపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం ఎంతో పచ్చగా, చూడటానికి అందంగా ఉంటుంది. ఆ గ్రామంలో సీత మరియు గీత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ స్నేహితులు. సీత ఎంతో అణకువగా, పెద్దలు చెప్పిన మాట వినే పిల్ల. అందరూ సీతని బంగారు తల్లి అంటారు. గీత కూడా మంచి పిల్లే. కానీ సీత గీత కన్నా బాగా చదువుతుంది. అందుకని గీత కొంచెం సీత మీద కోపంగా ఉండేది. అందరూ సీతను బాగా మెచ్చుకునేవారు. ఒకరోజు స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టారు. అందులో సీత బాగా పర్ఫామ్ చేసింది. అందరూ తనని మెచ్చుకున్నారు. వాళ్ళ టీచర్ బాగా పొగిడారు. బాగా చదువుతుంది, అన్నిట్లోనూ ముందుంటుంది అని మెచ్చుకున్నారు. గీత కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. కానీ సీత చెప్పినంత బాగా చెప్పలేకపోయింది. అందువల్ల గీతకు అంతగా అభినందనలు దక్కలేదు. దానివల్ల సీత మీద కోపం ఇంకా పెంచుకుంది. ఒకరోజు సీత గీతని రా గీత కలిసి ఆడుకుందాం అని పిలిచింది. అప్పుడు గీత నేను రాను అంది. ఎందుకు గీత అలా అన్నావు అని అడిగింది. అప్పుడు గీత చెప్పింది, అందరూ నిన్నే మెచ్చుకుంటున్నారు, నీకు మంచి మార్కులు వస్తున్నాయి అని చెప్పింది. అప్పుడు సీత చెప్పింది, చూడు గీత, నేను నీకు చదువులో సహాయంగా ఉంటాను. నీకు తెలియనివి నాకు చెప్పు, నాకు తెలియనివి నీకు నేను చెప్తాను అని అంది. దానికి గీత చాలా సంతోషపడింది. సీత మీద ఉన్న మొత్తం కోపం అంతా పోయింది. అప్పటి నుండి ఇద్దరూ కలిసి ఉన్నారు. చక్కగా సంతోషంగా ఇద్దరూ కలిసి చదువుకున్నారు. అన్నిటినీ కలిసి పంచుకున్నారు. చూశారు కదా పిల్లలు, కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందరితో కలిసిమెలిసి ఉండాలి. కోపం, అసూయ అనేవి మనిషిని చెడ్డవాళ్ళని చేస్తాయి. చూశారు కదా, గీతలాగా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి చదువుకొని మంచి మార్కులు సంపాదించండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసం నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను.